ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నాం. 8 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని చెప్పి రైతులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. మరో రైతుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు రైతు బంధు పడ్డదా? పడలేదండి. నాకు రైతు బంధు పడలేదు. ఇప్పుడు పడేది రైతు బంధు, ఇప్పటి వరకు రైతు బంధు అనేది పడలేదు. ఈ పంటలు ఉన్నాయి, ఇప్పుడు వరకు పడే పంటలకు ఇప్పుడు అసలు పడే పైసలు ఇప్పుడు వరకు పడలేదు. ఇప్పుడు పడాల్సిన పైసలు ఇప్పటి వరకు పడలేదంటే కారణం ఈ రైతు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడో పడే పైసలు మాకు ఇప్పటి వరకు ఈ పైసలు పడలేదు. ఏ పెట్టుబడికి దానికో దీనికో వస్తాయి అనుకున్న పైసలు ఇప్పటి వరకు పడలేదు మాకు. ఇదే మేము ఓటేసిందే మేము ఇది పెద్ద ఇదైంది మాకు. ఏంటంటే మేము చేసుకున్న ఈ రైతులు కూడా తెలుసుకోవాల్సిందంటే మేము ఒక్కరు అనే కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు రైతు రుణమాఫీ అంటే రుణమాఫీది ఏముందండి, ఏ తెలంగాణ ఈ అది వచ్చినా కూడా ఎప్పుడో ఎట్లాగో ఆయన కూడా చేస్తాను. కాకపోతే అది కూడా వచ్చినా కూడా చేసేది. కాకపోతే ఈయన చేసేది ఉంటే కూడా ఈ రైతు బంధు కూడా మాకు రావాలి. ఇప్పటి వరకు రాలే. అసలు రాలేదంటే కారణం ఆయన చేసిన ఆయన దొంగదాపరాలు ఈదు మొత్తం ఆగామం చేస్తున్నారు. ఇప్పుడు మరో రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నాకు రుణమాఫీ పడలేదు, ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఈ టైం దాకా పెట్టుబడులకు ఇబ్బంది అవుతుంది. బ్యాంకు రుణం ఎప్పుడు మాఫీ అయ్యేది తెలుస్తలేదు ఇంతవరకు. వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది పెట్టుబడులకి. నీకు అంతకుముందు ఎంత పడేది? నాకు ముందు 3 ఎకరాలకు పడేది, 16-18 పడేది. ఇప్పుడు భూమి అమ్ముకున్న కొంత అప్పులై ఉన్న భూమి కూడా పడలేదు ఇంతవరకు. పడపోలా. ఇప్పుడు నీకు పెట్టుబడి కానీ ఇబ్బంది జరుగుతుందా? పెట్టుబడులకి అప్పులు తెచ్చుకొని నడిపించుకుంటున్నాము. పడకపోయినా కూడా రైతు బంధు పడలేదు ఇంతవరకు. నాకు కనీసానికి 12,000 చిల్లర పడేది. ఇప్పటికీ ఒక్క 5 రూపాయలు కూడా పడలే. మోడీ పైసలు ఒక్కటి పడ్డది. రైతు బంధు అనేది ఇది ఒక్కటి తప్ప ఇంతవరకు రుణమాఫీ లేదు. నేను 2009-19 తీసుకున్నా 60,000. అది మిత్తి అనుకుంటూ వడ్డీకి వడ్డాను. ఇది వారానికి అది ఆవర్తికి పోయి వచ్చిన. రేపు పొద్దుగాల ధర్నా చేస్తామన్నాం. ఇక్కడ ఆడ స్టెప్ తీసుకున్నాం. మరి ఇప్పుడు మేనేజర్తో మాట్లాడినాం. ఆ విషయం గురించి కూడా నేను ఒక రైతుగా, మాది ఇక్కడనే దగ్గరనే పొలం, నేను నాటేసిన పెట్టుబడి లేక ఇన్నొద్దులు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడో అందేది. మేము కనీసానికి నార్లు పోసుకున్నాము అనే అప్పుడే మాకు రైతు బంధు పడేది. ఇక ఇప్పుడు నాట్లు కూడా అయినాయి. ఇంతవరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు.